సార్ మీరు చల్లార్చారా అనగానే మనకేం అర్థం కాదు. ఎందుకు చల్లారింది? మిగతా గ్రహాల మీద జీవం ఉందా? కొన్ని గ్రహాల మీదకి వెళ్ళగలుగుతున్నావా? సూర్యుడి దగ్గరికి వెళ్ళొస్తావా? వంటలక్క తిరిగి వస్తుంది. సూర్యుడి దగ్గరికి వెళ్ళొస్తే వంటలక్క తిరిగి వద్దు, మాడి బసి అయిపోతాం. స్వయం ప్రకాశకం, కేంద్రక సంలీనం, స్వయంగా శక్తిని ఉత్పత్తి చేస్తున్న గ్రహం. దాన్ని చల్లార్చగలవా? మరి ఇది ఎందుకు చల్లారింది? వయసు అయిపోయి ఉంటుంది సార్. స్వయం ప్రకాశకం కాదు, చల్లారింది. 50 డిగ్రీల దగ్గర హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్స్. హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ అణువు H2O. ముందు ఏ రూపంలో ఉంది? ఆవిరి. ఆవిరి ఎలా మారాయి? మేఘాలు. మేఘాలు చల్లారగా ఏమయ్యాయి? వాన. భూమి మీద కొండపోతగా వాన కురుస్తూనే ఉంది, కురుస్తూనే ఉంది, కురుస్తూనే ఉంది. ఒక లోటాడు నీళ్లు తీసుకుని బయటికి వెళ్ళి నేల మీద ఇలా పోయి చిన్న గుంట ఏర్పడుతుందా? ఎరన్నా ఏర్పడుతుందా? నువ్వు పోసినటువంటి లోటా నీళ్ళకే అంత గుంట వచ్చింది. కొన్ని వందల సంవత్సరాలు కొండపోతగా కురిసింది వాన. అప్పుడు ఏమైంది? ఇదిగో భూమి మీద లోతైన సముద్రాలు ఏర్పడ్డాయి. భూమి మీద లోతైన సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రపు నీరు అంటే లవణ నీరు, అంటే అనేక లవణాలు కలిశాయి. మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ ఉన్నాయి కదా సముద్రపు నీటిలో లవణాలు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. పిండి పదార్థం తయారైంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ప్రోటీన్ తయారైంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అన్నీ కలిపి కొవ్వులు తయారయ్యాయి. అంటే సముద్రపు నీటిలో మనం తినే పదార్థాలు తయారయ్యాయి. ఎవరు? పిండి, ప్రోటీన్, కొవ్వులు. నీటిపై కొవ్వులు తేలతాయా, మునుగుతాయా? మరి ఇప్పుడు కొవ్వులు తొలిసారిగా ఏమయ్యాయి? తేలాయి. ఈ పిండి ప్రోటీన్నే DNA అన్నాం, పిండి ప్రోటీన్నే RNA అన్నాం. ఇదే తొలి కణం. ఆ తొలి కణం పేరేంటి? లోక. ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు సింపుల్గా చెప్పాలి అంటే ఈశ్వర ప్రతిరూపాలు. ఆ దేవుడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఆ దేవుడి పేరే లోక. అదుగో నీకు ఇంకా కూడా నా కులం, నా మతం అనేది ఏదన్నా ఉంటే చచ్చిపోండి. మీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇదిగో దీని నుంచి పుట్టేమని సైన్స్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఏర్పడిన కణం లోక. లోక ఏ నీటిలో? సముద్రపు నీటిలో. అంటే మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవకణం ఏ నీటిలో ఏర్పడింది? సముద్రపు నీటిలో ఏర్పడింది. వెరీ గుడ్. లోకా లోకాగానే ఉండిపోలేదు. లోకా లోకాగా ఉండిపోలా. కొన్ని రోజులకి కణంగా మారింది. పూర్తి స్థాయి కణం. కణాలన్నీ కలిసి కణజాలాలుగా మారాయి. ఏ జాలాలు? కణజాలాలన్నీ కలిసి అవయవాలుగా ఏర్పడ్డాయి. అవయవాలు కలిసి వ్యవస్థలు ఏర్పడ్డాయి. వ్యవస్థలు కలిసి జీవి ఏర్పడింది. ఓకేనా? ఇప్పుడు మనందరం ఉన్నాము అంటే ఎవరు? దేని నుంచి వచ్చింది? కణానికి పూర్వకణం ఎవరు? ప్రీవియస్ టెట్ బిట్. ప్రీవియస్ టెట్ బిట్. మరి 9వ తరగతిలో బాక్స్ ఐటంలో ఇచ్చాడు. అదవుతున్నానా? మరి ఇప్పుడు చదివారు, కాస్త బట్టి పెడితే బిట్ మిస్ అవుద్దా? అందుకే చదివేద్దాం. ఓకేనా? కణం యొక్క అధ్యయనం సెల్ బయాలజీ. సెల్. కణజాలాల అధ్యయనం హిస్టాలజీ. హిస్టాలజీ. అవయవాల అధ్యయనం ఆర్గానాలజీ. ఆర్గానాలజీ. వ్యవస్థల అధ్యయనం ఫిజియాలజీ. ఫిజియాలజీ. జీవి అధ్యయనం బయాలజీ. మరి వాళ్ళ అమ్మా నరేష్ సార్ చెప్తున్న సబ్జెక్ట్ పేరేంటి? చదువుదామా? చదువుదాం. వస్తున్నాయి ఆవిలింతలు అప్పుడే. ఎందుకు వస్తాయో తెలుసా ఆవిలింతలు? 2 రకాల కారణాల వల్ల వస్తాయి. ఒకటి పక్కన వాళ్ళకి రావడం వల్ల,
అతిపెద్ద అంటువ్యాధి ఆవులింత. అందుకే ఎప్పుడైనా డ్రైవర్స్ని చూడండి, పక్కన ఎవడన్నా ఆవులింత రే అదబా అంటారు వెనక్కి. ఎందుకో ఆ ఆవులింత మనకు వచ్చి మనం ఎక్కడ కొట్టి పెడతామని. నెంబర్ 1. నెంబర్ 2, మైండ్కి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువై. ఎందుకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతాయి? పీల్చకుండా ఉండిపోయావు ఇలాగా, చచ్చిపోతావు కాసేపట్లో. డీప్ బ్రీతింగ్. ఇక 3వది, మెదడు ఇంక నేను పని చేయలేను, నన్ను వదిలే అన్నప్పుడు. మెదడు ఎందుకు పని చేయట్లా? రాత్రి విశ్రాంతి ఇవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఉన్న చాలామంది రాత్రి చదివారని మీ మొహాల్లో తెలుస్తుంది. ఇప్పుడే మొదటి స్టేజ్లో ఉన్నారు. కామంతో మూసుకుపోయిన కళ్ళు కాసేపటికి మూసుకుపోతారు. ఎందుకు వచ్చిన చదువులు రయ్యి? ఎందుకు వచ్చిన చదువులు ఇవి? అదేదో శుభ్రంగా అక్కడ నిద్రపోతే ఇక్కడికి వస్తే వినొచ్చో. మీ గురించి ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ ప్రోగ్రాం నడుస్తుంటే మీరు పడుకుంటే నిద్ర ఖరీదు చాలా ఖరీదు, చాలా కాస్ట్లీ నిద్ర అది. 100% 10కి క్లోజ్ అవ్వాలి చదువు. చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. 4కి రీస్టార్ట్ ఆర్ 5కి రీస్టార్ట్. ఇది కనుక పాటించకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయి, జాగ్రత్త. ఓకే నానా, ఒక్క నిమిషం మాట్లాడుతుంది ఏంటి? బయాలజీ అంటే జీవశాస్త్రం. బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జీవశాస్త్ర పితామహుడు. గట్టిగా ఎమ్మెల్యే గారికి నిలబడాలి. ఎగిరితంతారు అప్పుడు మన ఇద్దరిని. లామార్క్. బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చింది ఎవరు? సిగ్గేస్తుంది కదా, చిన్న అద్దం ఒకటి తెచ్చుకోండి రేపటి నుంచి. సిగ్గు వచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు. నేను అడిగా క్లియర్గా ఏమని? బయాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? బయాలజీ పితామహుడు అరిస్టాటిల్. పేరు పెట్టిన ప్రతివాడు తండ్రి అవ్వాలని రూల్ ఉందా? మీకు అర్థమవుద్ది. బిడ్డకి పేరు పెట్టిన ప్రతివాడు తండ్రి అవ్వాలని ఉందా? లేదు. మీరు చెప్పండి అమ్మా. అంతే. ఇక్కడ కూడా ఉంటాయి 2 బిట్లు. కొన్ని మాత్రమే అలా ఉంటాయి. అదిగో రాసేస్తున్నారు మీకు దుంపదేగా. పక్కా నోట్స్ ఇచ్చా, పదం ఇచ్చా. అంటే వినండి నాన్న, మీరు బిట్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. అందుకు నా బాధ. అరిస్టాటిల్ పితామహుడు. ఇన్ని పాటలు పడ్డాడంటే అన్ని పాటలు పడ్డాడు. పేరు పెట్టినోడు ఎవడు? బయాలజీ అనేటువంటిది గ్రీకు భాషా పదమా, లాటిన్ భాషా పదమా? ఇంగ్లీష్ భాష. ట్యాబ్లెట్ వేసుకోలేదు నువ్వు. ఈ పిచ్చి ఎడ్యుకేషన్లో స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ అనే పదం ఆంగ్ల పదం, అది ఎడ్యుసియర్, ఎడ్యుకేర్, ఎడ్యుకేటం అనే 3 లాటిన్ భాషా పదాల నుంచి వచ్చింది. పెద్ద అంటారు సార్ దాన్ని. బయాలజీ అనేటువంటిది ఇంగ్లీష్ అనకూడదు. ఇంగ్లీష్ అంటేనే పెద్ద మిక్స్డ్ ఫ్రూట్, అదొక లాంగ్వేజ్ కాదు. మీరు ఇప్పుడు సాంబార్ అన్నారా? సాంబారు. ఇంగ్లీష్లో సాంబార్ని ఏమంటారు? సాంబారే. అంటే ఇప్పుడు తమిళ భాష పదం వెళ్ళి ఇంగ్లీష్లో తగలబడి తెచ్చింది. అర్థమైందా? అదొక భాష అంట. భాష వావి వరుసలు లేని భాష అది. నిజం. పిన్నిని ఏమంటారు ఇంగ్లీష్లో? పిన్నిని. ఆంటీ. అత్తయ్యని అడుక్కునేదాన్ని అనసూయని. బయాలజీ అనేది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. ఏంటది? అరే నాన్న, ఇంతకు మించి నేను దిగజారలేను, క్వశ్చన్ అడగలేను. స్టార్టింగ్ బయాలజీ అనే పదం గురించి మాట్లాడుతూ వస్తున్న విషయం ఇది. మీరు చెప్పకపోతే అస్త్ర సన్యాసం చేస్తాను. అస్త్ర సన్యాసం అంటే దండం పెట్టి వెళ్ళిపోతాను. నన్ను ఎవరూ దిగబెట్టగలరు, పరిగెత్తుకు వెళ్ళిపోతాను. నా వల్ల కాదు. ఇదిగో బయాలజీ అనేది ఏ భాషా పదం? ఏనండి, బయోస్ అనే పదము నుంచి వచ్చింది. బయోస్ అంటే జీవం. లాగోస్ అనే పదము నుంచి వచ్చింది, అంటే శాస్త్రం. జీవుల గురించి తెలిపే శాస్త్రమే జీవశాస్త్రం. ఇది ఏ భాషా పదం? అరిస్టాటిల్ ఏ దేశస్థుడు? ఇంతకు మించిన వల్ల కాదు మహాప్రభో. లామార్క్ ఏ దేశం? చూడు బాసుడు. ఇంతసేపు ఆలోచిస్తున్నారు, చూశారు కదా. దానికి సిగ్గేస్తుంది నాకు. ఈడు ఏ దేశస్థుడు? మరి పదాలు ఏ భాషా పదాలు? పెట్టినోడెవడు? ఏ దేశస్థుడు? మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పడే.
గట్టిగా. వెరీ గుడ్. ఫ్రాన్స్. కొద్దిగా ఏమన్నా దిగబెట్టి ఏర్పాట్లుంటే చేయండి, వెళ్ళిపోతుంది నా వల్ల చేస్తాను. ఒరే నాన్న, బయాలజీ అనే పదానికి సంబంధించిన పుట్టుకలోనే ఇన్ని బూతులు చెప్తే ఎట్టారా ఇది అంటే, ఇవన్నీ మీరే ఆలోచించండి. 3వ తరగతిలో ఈవీఎస్ అనే దాన్ని లైట్గా సపరేట్ చేస్తాం, అంతేనా? పరిసరాల విజ్ఞానం అని. మరి సపరేట్ చేసినప్పుడు చెప్పాలి కదరా. ఇప్పుడు నీ బాధ ఏంటి? ఈడెందుకు ఫ్రాన్స్ వెళ్ళాడనే కదా, కాదా? లేదా ఫ్రాన్స్ చోడు గ్రీక్ ఎందుకు వచ్చిందనే డౌట్ కరెక్ట్ రావాలి. లామార్క్ అనేటువంటి వ్యక్తి యువరాజు, ఫ్రాన్స్ని పరిపాలిస్తున్న మహారాజు. 16 సంవత్సరాల ప్రాయం, మంచి సోమరిపోతు, మంచి తాగుబోతు, మంచి పేకాట పాపాలేడు. అలా కాకుండా అన్ని కళలు ఉన్నాయని మీకు అర్థమైంది. వీడు మీదకి దండెత్తి వచ్చారు గ్రీకులు. వీడికి యుద్ధం పెద్ద రాదు కదా, ఓడిపోయాడు. ఓడిపోయిన మహారాజు తాగిన మైకంలో గ్రీకు వాళ్ళని తిడతాడు. దాంతో కళ్ళు బతికుండగానే పీకేసి వీడిని 16 సంవత్సరాలకి గ్రీకు చెరసాలలో పడేస్తారు. గ్రీకు చెరసాలలో ఉన్న గొప్ప రూలు, అదే రూలు ఇప్పటికీ మనకు తగలబడింది. ఎవడైనా ఆత్మహత్య ఏదో అత్యాచారం చేసి వెళ్ళాడు, వాడి వయసు 16 సంవత్సరాలు. జైల్లో వాడిని అలానే ఉంచుతారా, చదువు చెప్తారా? పరివర్తన గురించి. ఈ మహారాజుకు కూడా పరివర్తన రావాలని కళ్ళు పీకేసిన వీడికి గ్రీకు చెరసాలలో చదువు చెప్తారు. అంటే వీడు నేర్చుకుంటున్న భాష ఏంటి? అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఇదే నేను చేసింది, మనిషిగా పుట్టి పంది తిన్నట్టు తిని దున్నపోతు తాగినట్టు తాగి పిల్ల పంది పడుకున్నట్టు పడుకుంటున్నానా? ఇది కాదు, ఏదో ఉందని చెప్పి బయాలజీ అనే పదాన్ని సృష్టించి అలాగే అనేక సిద్ధాంతాలు కనిపెట్టిన మహానుభావుడు లామార్క్. ఆయన గురించి ఇదంతా వచ్చింది. ఇది చెప్పి పిల్లవాడికి నువ్వు బయాలజీ గురించి చెప్తే ఆడు చదువుతాడా చదవడా? అది చదవాలంటే ముందు నువ్వు చదవాలి కదా. ఇది నేను చెప్పింది నా స్టోరీ కాదు, మీ బయాలజీ మెథడాలజీలో లామార్క్ గురించి ఇచ్చిన కథ. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీద మనకు ఫోకస్ కావాలంటే అతని గురించి తెలియాలి కదా. ఇదిగో ఇంక జీవితంలో ఎప్పుడైనా తప్పు చెప్తావా? పదం పెట్టిన వ్యక్తి ఏ దేశస్థుడు? క్వశ్చన్ నెంబర్ 1, జీవశాస్త్రానికి లిఖితపూర్వక ఆధారాలు ఇచ్చిన వ్యక్తి. లిఖితపూర్వక ఆధారాలు అరిస్టాటిల్. ఎవరు? ఇది చాలా ప్రమాదకారి. ఒకరోజు కూర్చున్నాడు ఇంటికాడ, వాన పడుతోంది. వాన పడగానే నీళ్ళు వచ్చాయి, నీళ్ల నుంచి కప్పలు అరవడం మొదలుపెట్టాయి. వెంటనే సిద్ధాంతం రాసేశాడు, వాన నీటి నుంచి కప్పలు పుడతాయి. సైన్స్ కనిపెట్టిందే ఆడు, ఫస్ట్ మొదలెట్టింది ఆడే. ఆడు చెప్పింది నిజమని నమ్ముతారా నమ్మరా? అసలే మనం పెద్ద గొర్రెలం మనకు అస్సలు అందులో నేనేం మొహమాట పడను, మీరు తిట్టుకున్నా పర్లా. ఎందుకంటే దరిద్రమైనటువంటి విషయం భారతదేశానికి. మొన్నెవడో ఆడి పేరు బుడేల్ బాబేనో బడేల్ బాబేనట. వాడి పాదాలు ఇలా ఇలా తొక్కుతాడట. ఆ మట్టిని పెట్టుకుంటే పిల్లలు పుడతారట, మట్టిని ముట్టుకుంటే దరిద్రాలు చెరిగిపోతాయని చెప్పి జనాలందరూ గుమ్ముగూడి వెళ్తే 800 మంది చచ్చిపోయారు కాళ్ళ కింద నలగబడి. ఎదవ సమాజం. ఇంత సైన్స్ చెప్పిన మనం ఇందులో దూకి సావాలి. ఆడెవడో తొక్కిన మట్టి పెట్టుకుంటే పాపాలు పోతాయి. దరిద్రం. ఇంతకంటే ఇంక దరిద్రాలు ఏమున్నాయి? అందుకు చెప్తున్నాను. వీడు చెప్పాడు నీటి నుంచి ఏమొచ్చాయన్నాడు? నీరు నిర్జీవ పదార్థమా సజీవ పదార్థమా? నిర్జీవ పదార్థం. అందు నుంచి సజీవ పదార్థమైన ఎవరొచ్చు? కప్పలు. అందుకే దీన్ని నిర్జీవ సిద్ధాంతం అన్నారు. ఇప్పుడు చెప్పు, జీవుల పుట్టుక గురించి చెప్పిన సిద్ధాంతం ఎవరు చెప్పాడు? తప్పా కరెక్టా? తప్పు. నీటి నుంచి కప్పలు వస్తాయా, కప్పల నుంచి కప్పలు వస్తాయా? మీరంటే గొప్పోళ్ళు, అరిస్టాటిల్ కంటే తెలీదు. మీకు తెలుసు కప్పల్స్ నుంచి కప్స్ వచ్చేస్తాయి. మరి కప్ప సజీవ గణం, ఇంకొక కప్ప సజీవ గణం, దాని పేరే సజీవ సిద్ధాంతం. జీవుల నుంచి జీవులు వస్తాయని చెప్పిన సిద్ధాంతం పేరే సజీవ సిద్ధాంతం. ఎవరు చెప్పారు? అరి కళ్ళజోడు సరిగా పెట్టుకో. నిర్జీవ సిద్ధాంతం చెప్పింది ఎవరు? అది తప్పని చెప్పి సజీవ సిద్ధాంతం చెప్పింది ఎవడు? కెన్ ఐ గివ్ ఆప్షన్స్? 2 ఇవ్వనా 4 ఇవ్వనా? 2 ఇస్తా, రెండిట్లో ఆన్సర్ ఉండేదే ఇస్తా. ఓకేనా? నెంబర్ 1 నరేష్, నెంబర్ 2 లూయిస్ పాస్చర్. గట్టిగా
విన్నారుగా లూయిస్ పాస్చర్ పేరు. ఇప్పుడు నాకు చిన్న డౌటు, నరేష్ అనే వ్యక్తిని ఈజీగా పక్కకి తీశారుగా, ఎందుకు? కాదని తెలుసు. ఎందుకు తెలుసు? నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి, ఆ తరం వాడిని కాదని కాబట్టి. ఇలాగే నలుగురు శాస్త్రవేత్తలు దేనికి వాళ్ళు తెలిస్తే సపరేట్ చేయొచ్చా చేయకూడదా? దాన్నే జ్ఞానం అంటారు. అదే చదవమనేది. మీ 8వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉంది. 8. ఇప్పుడు చెప్పు. నిర్జీవ సిద్ధాంతం చెప్పిన వ్యక్తి, సజీవ సిద్ధాంతం చెప్పిన వ్యక్తి శభాష్. తర్వాత ఒక రోజు అరిస్టాటిల్ గారు కోడిని చూశాడు. దేన్ని? అది మనసులో అనుకుంటుంది, ఈడేటి నన్ను చూస్తున్నాడు, మళ్ళీ ఏ సిద్ధాంతం చెప్పేస్తాడో ఏటో అనుకుంది. అనుకున్నట్టే 21 గుడ్లు పెట్టించాడు. 21 గుడ్లు 21 గుడ్లు పెట్టించి ఇక్కడ రాస్తానే పొదిగించాడు. నానా, కోడిగుడ్లు పొదగడం చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనూ చుట్టుపక్కల చూస్తూనే ఉన్నా కదా. కోడి ఎన్ని రోజులు పొదుగుతుంది? 21 రోజు. అంటే కోడి పొదిగే కాలం ఎంత? 21 రోజు. మనిషి యొక్క పొదిగే కాలం ఎంత? 9 నెలలు మనిషి గుడ్డెట్టుకుని పొదుగుతాడు. సెన్స్ ఉండే మాట్లాడతారా? అమ్మ కడుపులో పెరగడాన్ని గర్భావధి కాలం, జెస్టేషన్ పీరియడ్ అంటారు. పొదగడం అంట పొదగడం. మళ్ళీ 9 నెలలు. ఒక 3 నెలలేమో మీ అత్తగారిని, 3 నెలలేమో మీ మామగారిని, 3 నెలలేమో మీ ఆయన్ని పొదగమను. ఏమన్నా అన్నామంటే ఇలాగా. అదే స్టూడెంట్కి సార్కి ఉండేటువంటి డిఫరెన్స్. ఆలోచించి సమాధానం చెప్పమన్నాను. 30 సెకండ్లు తీసుకోవాలా? 9 నెలలు పొదుగుతాడని చెప్తున్నాను. పాపం ఆ కెమెరా తీసే సార్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రకరకాలుగా ఉంది మాస్టర్. పాపం వెనకాల సార్ కూడా నవ్వుకుంటారు మీ అమాయకత్వం చూసి. ఇటు చూడండి, మీరు 9 నెలలు అంటే వాళ్ళు కంగారు పడ్డారు. ఇదేంటి మమ్మల్ని బతుకమంటారు ఏంటని. నువ్వు నవ్వకు. ఆలోచించి చెప్తారా ఇలాగే చెప్తారా? ముసలిగుండే. మీరు ఇలాంటివి చెప్తే తట్టుకోలేదు, ముందే చెప్తున్నా. 21 రోజులు గుడ్లు పొదిగించాడు. మొదటి రోజు గుడ్డును చూశాడు, లోపడంతా గట్టిపడినట్టుంది. 6వ రోజు గుడ్డును తీశాడు, చిన్న ముక్కు ఏర్పడదంతా ఏదోలా ఉంది. 21వ రోజు తీశాడు, కోడి పిల్ల స్పష్టంగా కనబడింది. వాటన్నిటిని చక్కగా బుక్ తీసుకుని వేసుకున్నాడు. 21 రోజులు కోడి ఎలా పెరిగింది అనేది రాశాడు. పిండం ఎలా పెరిగిందో చెప్పే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం. దాన్నే ఎంబ్రియాలజీ అంటాం. ఇప్పుడు చెప్పండి, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అరిస్టాటిల్ ఏ పిండాభివృద్ధిని పరిశీలించాడు? చిత్రపటాలు గీసాడా, గీయలేదా? ఆ చిత్రపటాలు తర్వాతి తరాల వారికి దొరికాయా? దొరికాయి. ఇప్పుడు కూడా మనకు ఉన్నాయా? ఉన్నాయి. లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయా లేవా? డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ గివెన్ బై. లిఖితపూర్వక ఆధారాలు ఇచ్చిన వ్యక్తి ముసలోడే కానీ అనుభావుడు. ఎవరు? ఇంకేం చేశాడు సార్? అమ్మాయిలంటే అరిస్టాటిల్కి ఇష్టం, అందుకనే జంతువుల మీద ప్రయోగాలు చేశాడు. దేని మీద? ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వాలి. అవ్వట్లేదా? నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే అమ్మ, మీకు దండం. అలా మొహాలు ఎట్టేసి చూడకండి. అతిపెద్ద జంతువు ఇదిగో. ఇప్పుడు ఓకేనా? చూడండి రా నాన్న, నన్ను జంతువు అని ఒప్పుకుంటే వాళ్ళకి హ్యాపీ. వాళ్ళు అనకూడదు. అమీరాజ్ గారు ఎలా ఎగుతున్నారండి వీళ్ళతోటి, నాతోనే పొదిగిచ్చేస్తున్నారు గుడ్డు. మీ దొంపదేగా. ఇదిగా జంతువులు. జంతువులట ఈయన వర్గీకరించాడు. ఏమని? ఎరుపు రంగు రక్తం గలవి. మనలో ఏ రంగు రక్తం? తెలుపు రంగు రక్తం గలవి. బొద్దింక ఏ రంగు అని 2 రకాలని చెప్పాడు. అందుకే వెంటనే చెప్పేశాడు, ఫాదర్ ఆఫ్ జువాలజీ. మొదటోడు ఈడే కాబట్టి ఈడే తాళి కట్టేశాడు, మొగుడైపోయాడు. కాబట్టి ఫాదర్ ఆఫ్ జువాలజీ అని అలా అనేక రకాలు రాశాడు. ఒక పుస్తకం కూడా రాశాడు.
దాని పేరే హిస్టోరియా. హిస్టోరియా యానిమేలియా. హిస్టోరియా యానిమేలియా. వెరీ గుడ్ మై డియర్స్. ఫాదర్ ఆఫ్ బయాలజీ. బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అమ్మా. ఈ అరవడం ఇదంతా ఇప్పటికేనా ఎగ్జామ్ దాకానా? ప్రామిస్ ఎవరి మీద? ఈవిడి కూడానా? నువ్వు ఇద్దరు చేతులు చేసుకోండి. సరే, ప్రామిస్ చేశారు కాబట్టి నా పేనాన్ని రక్షించడానికన్నా గుర్తుంచుకోండి చాలు. ఇగో ఇది విషయం. నానా ఫైనల్గా వెళ్తున్నారు. జీవం అంటే ఏంటి? మీరాగండి, ఇందాక నుంచి బాగా చెప్పి కలిసిపోయారు. మీరు చెప్పండి అన్నాను. జీవం అంటే ఏంటి? ప్రాణం. గుడ్. మా వాడు ప్రాణం అంటున్నారు, మీరేమంటాడు? ఎవరు ప్రాణం అని అడగాలి. పిచ్చి పిల్ల, పిచ్చి కథ. ప్రాణం అంత, ప్రాణం అంత. ప్రాణం అంటే నానా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. పిల్లవాడు నిన్ను ప్రశ్న అడిగితే వాడు అక్కడితోటి ఇంకే ప్రశ్న లేకుండా మిగలాలి. ఇప్పుడు నువ్వు ప్రాణం అన్నావు, వెంటనే అడిగాడు నన్ను, సార్ ప్రాణం అంటే ఏంటి? జీవం. జీవం అంటే ఏంటి? ప్రాణం. 3 సార్లు చెప్పగానే మాస్టర్ ఇంకెప్పటికీ అడగడు, ఎవరిని అడగడు. ప్రాణం కాదు. నెక్స్ట్ శ్వాసక్రియ జరుపుకునేది. నేను ఇప్పుడు జరుపుకుంటున్నాను శ్వాసక్రియ. మొక్కలు జరుపుకునేది శ్వాసక్రియ, కిరణజన్య సంయోక్రియ. అంటే మొక్కలు శ్వాసక్రియని రాత్రి జరుపుకుంటాయి, పగలు జరుపుకోగా. అంటే పగలు ప్రాణం కాదా? మరే కదా, అది కాదు, తీసేయి. శ్వాసక్రియ కదా. నెక్స్ట్ విసర్జన. జీవితంలో విసర్జన చేయని కీటకం పేరు లెపిస్మా. సిల్వర్ ఫిష్ కెనాట్ ఎక్స్క్రీట్. జీవితంలో విసర్జన చెయ్యదు. నో డ్ర్, దానికి నో బ్రేక్. నో బ్రేక్, నో బ్రేక్. కాబట్టి అది కూడా జీవే. ఇంకా చలనం. ఏంటది? చలనం. ఫ్యాన్ ఏం చేస్తుంది? అది జీవే. మీ ఆయన అది కాదు, తీసేయి. నెక్స్ట్ ఫాస్ట్గా. లేదు. ఆఖరికి 3వ తరగతి పిల్లలకి చెప్పాల్సిన జీవం అనే దానికి మీ దగ్గర సమాధానం లేకపోతే మనం ఎలా డిఎస్సికి అర్హులు అవుతామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఇప్పుడు బిల్డింగ్ పై అంతస్తులో ఉండడం కాదు, పునాది ముఖ్యం. మనమేమో వితౌట్ బేసిక్స్ 2nd, 3rd, 4th, 5th ఇవి కరెక్ట్గా జరిగితే 50% మార్క్స్ వస్తాయి. ఆ పుస్తకాలు మీరు ఇంకా క్లియర్ చేయలేదు. జీవం అంటే జీవక్రియలు జరుపుకునేది. అంటే ఏ ఒక్క జీవక్రియ జరుపుకున్నా విసర్జన, శ్వాసక్రియ, చలనం, మాట్లాడడం, ప్రత్యుత్పత్తి, జీర్ణక్రియ, రక్త ప్రసరణ ఏ ఒక్కటి జరుపుకున్నా జీవే. ఈ వైట్ బోర్డు జీవే నిర్జీవ? నిర్జీవి. నువ్వు, నేను. రేపు నువ్వు మళ్ళీ ఈ టైంకి వచ్చేసరికి ఈ వైట్ బోర్డు ఒక చిన్న వైట్ బోర్డుని ప్రసవించి కూర్చుంది. లోపలికి వచ్చినట్టు పరుగు, బతుకుంటే ఏదైనా చేసుకోవచ్చని. ఇది కంటదా పిల్లల్ని? మధ్యాహ్నం భోజనం పెడతావా? శ్వాసక్రియ ఉందా? మరి నువ్వు జీవేనా కాదా? జీవే. మరి చిన్న ఉదాహరణ చెప్తా. మొక్కలు జీవే కాదా? అందులో ప్రసరణ జరుగుతుందా? నీరు తిరుగుతుందా? ఏ ఒక్క జీవక్రియ జరిగినా దాన్ని ఏమని చెప్పాలి? జీవక్రియల గురించి జరిగే శాస్త్రమే. అది తెలియాలి అంటే ముందు దేని గురించి చదవాలి? అది విషయం. నాన్న అర్థమయ్యేటేనా? ఒక్కసారి ఈ ఫ్లో చార్ట్ వేయండి. నేనేవైతే చార్ట్లు వేసుకోమంటానో వేసుకోండి చాలు. మిగతాదంతా నోట్స్లో క్లియర్ కట్గా ఉంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. సార్కి నేను బ్రేక్లోనే అప్పగిస్తాను, మీకు ఫార్వర్డ్ చేస్తారు, కావస్తే మీరు చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఫ్లో చార్ట్ రాయండి.